సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా వచ్చేసరికి మనకి లాల్ సలాం మూవీ అండ్ అలాగే దాంతోపాటు రత్నం మూవీ, ఇంకా మనకి ప్రసన్నవదనం మూవీ, ఇంకా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ మంత్ 8th నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారనమాట ఆహా ప్లాట్ఫామ్లో. అండ్ అలాగే విజయ్ ఆంటనీ గారిది లవ్ గురు మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ కూడా ఆహా వాళ్ళే సొంతం చేసుకున్నారు. ఇది మనకి ఈ మంత్ 10th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఆహాలో. అండ్ అలాగే విశాల్ గారిది రత్నం మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ప్రైమ్ వీడియోలో ఈ మంత్ 3rd వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే పుష్ప మూవీలో వెళ్ళినటువంటి ఫహద్ ఫాసిల్ గారిది ఆవేశం మూవీ మలయాళంలో రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఇది మనకి తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వలేదు, బట్ మనకి ఓటీటీలో అయితే రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్లో కూడా. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ 9th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ప్రైమ్ వీడియోలో. అంటే మనకి ప్రైమ్ వీడియోలో తమిళ్తో పాటు తెలుగు లాంగ్వేజ్లో కూడా చూడడానికి అవైలబుల్గా ఉంటుంది May 9th నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 8 AM మెట్రో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి G5లో May 10th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు చిత్రం చూడరా, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఈటీవీ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈటీవీలో మనకి May 9th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే దాంతోపాటు గాడ్జిల్లా ఎక్స్కాంగ్ ద న్యూ ఎంపైర్, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి బుక్ మై షో వాళ్ళు అండ్ అలాగే దాంతోపాటు ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి బుక్ మై షోలో ఈ మంత్ 13th నుంచి అండ్ అలాగే ప్రైమ్ వీడియోలో 14th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే శివకార్తికేయన్ గారిది ఐలాండ్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సనెక్స్ట్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి సంక్రాంతికి రిలీజ్ అయిందనమాట. అంటే మనకి జనవరి మంత్లో రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. అంటే ఓన్లీ తమిళ లాంగ్వేజ్లో చూడడానికి మాత్రమే ఉందన్నమాట సనెక్స్ట్లో. మరి తెలుగు లాంగ్వేజ్లో ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఈ మూవీ టీం వాళ్ళు అయితే అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ అయితే చేయలేదు. కానీ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం, అంటే బయట టాక్ ప్రకారం ఈ మూవీ మనకి ఈ మంత్ 17th నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి చూడాలి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు. అండ్ అలాగే రజనీకాంత్ గారిది లాల్ సలాం మూవీ, ఈ మూవీ కూడా సేమ్ మనకి సనెక్స్ట్ వాళ్ళే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి సొంతం చేసుకోవడం జరిగిందనమాట. ఈ మూవీ మనకి మ్యాక్సిమం ఈ మంత్ 17th ఈ మూవీ అయినా సరే ఐలాండ్ మూవీ అయినా సరే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటనేది కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.